the best academy. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని మనము డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ జులాంగ్ 1. చైనా దేశము తొలిసారిగా కార్బన్ 14 ఆధారిత న్యూక్లియర్ బ్యాటరీని తయారు చేసింది. జనరల్గా బ్యాటరీ టెక్నాలజీలో ఎప్పటికప్పుడు కొత్త ఇన్వెన్షన్స్ చేస్తూనే ఉంటారు. ఈ కార్బన్ 14 న్యూక్లియర్ బ్యాటరీ ఇంపార్టెన్స్ ఏంటి అంటే, ఇది ఒకసారి పవర్ పెడితే, ఒకసారి ఛార్జింగ్ పెడితే సుమారుగా 50 ఏళ్ల పాటు మళ్ళీ ఛార్జింగ్ అవసరం లేకుండానే నిరంతరాయంగా 50 ఏళ్ల పాటు ఇది పవర్ని అందించగలదు. జనరల్గా 50 ఏళ్ళు దీని లైఫ్ స్పాన్ అయినప్పటికీ కొన్ని అసాధారణ పరిస్థితుల్లో 100 ఏండ్ల పాటు కంటిన్యూస్గా ఛార్జింగ్ లేకపోయినప్పటికీ ఇది పవర్ అందిస్తుంది. సో దీని పేరు జులాంగ్ 1 అని చెప్పేసి చైనా వాళ్ళు పేరు పెట్టారు. దీన్ని చైనాలోని 2 యూనివర్సిటీలకు చెందిన శాస్త్రవేత్తలు తయారు చేశారు. గన్సు అనే ప్రావిన్స్లో, చైనాలోని గన్సు అనే ప్రావిన్స్లో నార్త్ వెస్ట్ నార్మల్ యూనివర్సిటీ పరిశోధకులు మరియు బీటా ఫార్మాటెక్ కంపెనీ పరిశోధకులు ఈ జులాంగ్ 1 కార్బన్ 14 అణు బ్యాటరీని తయారు చేశారు. ఇక్కడ కార్బన్ 14 అంటే ఇది రేడియో ఐసోటోపు. జనరల్గా రేడియో ఐసోటోప్స్ని మెడికల్ సెక్టార్లో వాడతారు. మనకు వైద్య రంగంలో కావాల్సిన అవసరాల కోసము ఈ రేడియో ఐసోటోపులను, ముఖ్యంగా ఈ కార్బన్ 14 రేడియో ఐసోటోప్ను దేనికి వాడతారు అంటే, జనరల్గా మన ఆర్గానిక్ మెటీరియల్స్ ఏజ్ ఎంత ఉంది, ఇవి ఎన్నేండ్ల కాలం నాటివి, ఈ శిలాజాలు ఎన్నేండ్ల కిందకి చెందినవి అని చెప్పేసి తెలుసుకోవడానికి ఈ రేడియో ఐసోటోపుల్ని వాడతారు. సో ఇక్కడ ఫోకస్ చేయాల్సింది ఈ జులాంగ్ 1 అనే అణు బ్యాటరీతో పాటు ఇది ఎంత టెంపరేచర్ వద్ద పనిచేస్తుంది అంటే -100 డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి సుమారుగా 200 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద పనిచేస్తుంది. అంటే ధ్రువ ప్రాంతాల్లో, పోలార్ రీజియన్స్లో టెంపరేచర్ ఎంత తక్కువ ఉన్నా కూడా ఇది పనిచేస్తుంది. అలానే ఉష్ణోగ్రత ఎంత ఎక్కువగా ఉన్నా కూడా అంతరిక్షము, ధ్రువ రీజియన్స్, పోలార్ రీజియన్స్ వద్ద ఇది పరిశోధనలకు ఉపయోగపడుతుందని చెప్పవచ్చు ఈ న్యూక్లియర్ బ్యాటరీ. అలానే ఇంకా దీని అప్లికేషన్స్ వచ్చేసి, ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్ సెక్టార్లో ఆల్రెడీ మనం చూస్తూ ఉన్నాం. రోబోటిక్స్ ఎమర్జెన్సీ కేర్ వచ్చింది. రోబోటిక్స్ని ఉపయోగించి మెడికల్ కేర్ని, అలానే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ని ఉపయోగించి వైద్య రంగం చాలా కొత్త ఆవిష్కరణలు చూస్తూ ఉంది ఆల్రెడీ. ఇలాంటి వాటికి ఈ బ్యాటరీ అనేది తప్పకుండా ఉపయోగపడుతుంది. ఇలాంటిది అబ్జర్వ్ చేస్తే 2024 డిసెంబర్లో కూడా ప్రపంచంలోనే మొట్టమొదటి కార్బన్ 14 డైమండ్ బ్యాటరీని ఇంగ్లాండ్ శాస్త్రవేత్తలు తయారు చేశారు. ఇది C14 న్యూక్లియర్ బ్యాటరీ అయితే ప్రపంచంలోనే మొట్టమొదటి C14 డైమండ్ బ్యాటరీ. ఈ డైమండ్ బ్యాటరీని యూకేకి చెందిన యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్ శాస్త్రవేత్తలు దీన్ని తయారు చేశారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఫోకస్ చేయాల్సింది, కన్ఫ్యూజ్ అవ్వకోకుండా ఉండాల్సిండేది, C14 న్యూక్లియర్ బ్యాటరీని తయారు చేసింది జులాంగ్ 1 అనే బ్యాటరీని చైనా, C14 డైమండ్ బ్యాటరీ యూకే అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇవి ఇటీవలే జస్ట్ వితిన్ ద స్పాన్ ఆఫ్ 3 monthsలోనే న్యూస్లో ఉన్నాయి. నెక్స్ట్ వన్, ఐక్యరాజ్య సమితి ఏర్పాటై 80 ఏళ్ళైన సందర్భంగా ఒక కొత్త ఇనిషియేటివ్ని స్టార్ట్ చేశారు, UN80. యునైటెడ్ నేషన్స్ 80 ఈ ఇనిషియేటివ్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఐక్యరాజ్య సమితిని రీఫార్మ్ చేయాలి. ఆల్రెడీ యునైటెడ్ నేషన్స్ ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందుల్లో ఉంది. ఆర్థికంగా ఫండింగ్ అనేది వివిధ దేశాలు సరిగా అందించడం లేదు. సో అటువంటి ఫైనాన్షియల్ ఇన్స్టెబిలిటీని ఎదుర్కోవడానికి, అలానే ఈ ఐక్యరాజ్య సమితిలో వివిధ రకాల సంస్కరణలు, స్ట్రక్చరల్ రీఫార్మ్స్ తీసుకురావడానికి యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ గారు UN80 అనే ప్రోగ్రామ్ని అనౌన్స్ చేశారు. ఇక్కడ ఫోకస్ చేయాల్సింది, ఇది డైరెక్ట్గా UN80 అనే ప్రోగ్రామ్ని ఇటీవల వార్తల్లో చూసాము. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అని చెప్పేసి డైరెక్ట్గా అడగడానికి అవకాశం ఉంది. అలానే యుఎన్కి అత్యధికంగా బడ్జెట్లో ఎవరు కంట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు అంటే, అమెరికా సుమారుగా ఈ ఐక్యరాజ్య సమితి రెగ్యులర్ బడ్జెట్లో, యాన్యువల్ బడ్జెట్లో సుమారుగా 22% అమెరికా అగ్రస్థానంలో ఉంది. అత్యధిక ఫండింగ్ అమెరికానే ఇస్తూ ఉంది. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం.
భారతదేశపు మొట్టమొదటి క్రిమి సంహారక నిరోధక బయోసూట్ను, యాంటీ పెస్టిసైడ్ బయోసూట్ను ఏ కంపెనీ అభివృద్ధి చేసిందో మనము నిన్న డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం. కృషి కవచ్ గురించి చెప్పేటప్పుడు కిసాన్ కవచ్ గురించి కూడా తెలుసుకున్నాం. కిసాన్ కవచ్, ఈ కిసాన్ కవచ్ను ఎవరు డెవలప్ చేశారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే నిన్నటి దానికి ఆన్సర్ కూడా తెలుసుకుందాం. నిన్న మనం అడిగిన క్వశ్చన్ ఏంటి, భారతదేశంలో బన్నీ గ్రాస్ ల్యాండ్స్ మరియు గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఏ రాష్ట్రాల్లో ఉన్నాయని చెప్పేసి క్వశ్చన్ అడిగాం. గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అయితే మధ్యప్రదేశ్లో ఉంది, బన్నీ గ్రాస్ ల్యాండ్స్ గుజరాత్ రాష్ట్రంలో ఉంది. నెక్స్ట్ వన్, డిఫెన్స్ రంగానికి సంబంధించి కీలకమైన ఎంఓయూస్ ఒప్పందాల గురించి. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ మంత్రిత్వ శాఖ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ గజియాబాద్ ఈ సంస్థతో సుమారుగా 2,906 కోట్ల విలువైన ఒక ఒప్పందం చేసుకుంది. ఆ ఒప్పందం ముఖ్య ఉద్దేశము, ఈ ఒప్పందంలో భాగంగా డిఫెన్స్ మంత్రిత్వ శాఖ వాళ్ళు అశ్విని అనే రేడార్లను కొనుగోలు చేయబోతా ఉన్నారు. అశ్విని రేడార్స్, ఈ అశ్విని రేడార్స్ని ఏమంటారు అంటే లో లెవెల్ ట్రాన్స్పోర్టబుల్ రేడార్స్. లో లెవెల్ ట్రాన్స్పోర్టబుల్ రేడార్స్. వీటిని ఇండియాలో ఎవరు డిజైన్ చేశారు అంటే, వీటిని డిజైన్ చేసింది, డెవలప్ చేసింది డిఆర్డిఓకు చెందిన బెంగళూరులోని ఒక లేబొరేటరీ. దాని పేరు ఎలక్ట్రానిక్స్ అండ్ రేడార్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్, బెంగళూరులో ఉంది. ఇది డిఆర్డిఓ లేబొరేటరీ. వీళ్ళు తయారు చేసిన ఈ అశ్విని రేడార్లని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ గజియాబాద్ నుంచి వీళ్ళు కొనుగోలు చేయబోతా ఉన్నారు. ఇక్కడ ఫోకస్ చేయాల్సింది, గుర్తుపెట్టుకోవాల్సింది, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ హెడ్ క్వార్టర్సు బెంగళూరు. అయితే వీటికి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు, తయారీ యూనిట్లు గజియాబాద్లో కూడా ఉంది ఒక యూనిట్. ఈ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ గజియాబాద్ గతంలో కూడా డిఫెన్స్ రంగానికి సంబంధించి ఆకాశ తీర్ అనే ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లను కూడా ఈ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ గజియాబాద్ గతంలో తయారు చేసింది. ఇక్కడ ఫోకస్ చేయాల్సింది లో లెవెల్ ట్రాన్స్పోర్టబుల్ రేడార్ అశ్విని కొనుగోలు కోసం మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ 2,906 కోట్ల డీల్ చేసుకునిందని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇలా ఉంటాయి ఈ అశ్విని రేడార్సు. ఈ అశ్విని రేడార్స్ ఏం చేస్తాయంటే, శత్రు దేశాలకు చెందిన క్షిపణులను కావచ్చు, అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్ని ఎప్పటికప్పుడు ట్రాక్ చేసి వాటిని నిలువరించగలదు. వీటిని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసము కొనుగోలు చేయబోతా ఉన్నారు. నెక్స్ట్ వన్, స్టేట్కి సంబంధించి ఐసీటీ పోర్టల్స్ న్యూస్లో చూస్తూనే ఉంటాం. అలాంటిది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఒక యాప్ని తీసుకొని వచ్చింది. దాని పేరే పురమిత్ర యాప్. పురమిత్ర ఈ యాప్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఈ యాప్ను ఉపయోగించుకొని యూజర్స్, ముఖ్యంగా పౌరులు, ఆంధ్రప్రదేశ్ పౌరులు ఎటువంటి మున్సిపల్ సేవలనైనా పొందవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మున్సిపల్ సర్వీసెస్కి సంబంధించి ఏవైనా ఫిర్యాదులు చేయవచ్చు, లేదంటే అవసరమైన సేవలు, ఫర్ ఎగ్జాంపుల్ బర్త్ సర్టిఫికెట్టు, డెత్ సర్టిఫికెట్టు, ఇటువంటివి ఎప్పటికప్పుడు పొందవచ్చు. అలానే మున్సిపల్ సేవలకు సంబంధించి సేవలు, ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ కనెక్షను, ట్యాప్ కనెక్షన్స్ని పొందవచ్చు. అలానే ఆ సేవలు పొందినందుకు గాను దానికి కావాల్సిన చెల్లింపులను కూడా ఈ పురమిత్ర యాప్ ద్వారానే చేయవచ్చు. ఇక్కడ ఫోకస్ చేయాల్సింది, దీన్ని తీసుకొని వచ్చిన మంత్రిత్వ శాఖ మున్సిపల్ పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ. దీనిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర అనే ప్రోగ్రాంలో భాగంగా తణుకులో ఈ పురమిత్ర యాప్ని లాంచ్ చేశారు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏఐ ఎనేబుల్డ్ యాప్. ఇది కృత్రిమ మేధస్సు ఆధారిత అప్లికేషన్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఈ మిత్ర అనే పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో కూడా ఇటీవలే 3 months బ్యాక్ ఒక అప్లికేషన్ తీసుకొని వచ్చింది. భారతదేశంలోనే ఫస్ట్ స్టేట్ వాట్సాప్ ద్వారా గవర్నెన్స్ సేవలను అందించే రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్
మనమిత్ర అనే ఒక యాప్ను కూడా తీసుకొని వచ్చింది. ఈ మనమిత్ర అనే యాప్ ద్వారా సుమారుగా 161 సేవల్ని తొలి దశలో భాగంగా పౌరులకి వాట్సాప్ ద్వారా సేవలు అందించబోతా ఉన్నారు. ఆ పాయింట్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మనమిత్ర. నెక్స్ట్ వన్, అగైన్ స్టేట్స్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అమరావతి నిర్మాణానికి కావాల్సిన నిధుల కోసమై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము హడ్కోతో ఒక ఒప్పందం చేసుకోబోతా ఉంది. హడ్కో అంటే హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఈ హడ్కో మరియు ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఏపీసీఆర్డీఏతో ఒక ఎంఓయు కుదుర్చుకోబోతా ఉంది. ఈ ఎంఓయు ద్వారా హడ్కో సంస్థ అమరావతి నిర్మాణానికి సుమారుగా 11,000 కోట్లను నిధుల రూపంలో అందించబోతా ఉన్నారు హడ్కో. సో ఇలాంటివి డైరెక్ట్గా అడుగుతాడు ఎగ్జామ్లో. ముఖ్యంగా ఏపీ స్టేట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉన్నప్పుడు డైరెక్ట్గా ఇటీవల అమరావతి నిర్మాణానికి 11,000 కోట్ల నిధులు ఇవ్వబోతా ఉన్న సంస్థ ఏంటి అని చెప్పేసి డైరెక్ట్గా అడుగుతాడు. అప్పుడు గుర్తుంచుకోవాల్సింది హడ్కో నిధులు ఇవ్వబోతా ఉంది. నెక్స్ట్ వన్, తెలంగాణకు సంబంధించి తెలంగాణ కరెంట్ అఫైర్స్. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో భారతదేశంలోనే మొట్టమొదటి రిససిటేషన్ అకాడమీని ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఈ రెససిటేషన్ అకాడమీ ముఖ్య ఉద్దేశము జనరల్గా ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, దేశవ్యాప్తంగా కావచ్చు కార్డియాక్ అరెస్టులు ఎక్కువ అవబోతూ ఉన్నాయి. కార్డియాక్ అరెస్టులు ఆల్రెడీ ఎక్కువగా సంభవిస్తూ ఉన్నాయి. అంటే సడన్గా హార్ట్ ఫెయిల్యూర్ అవ్వడం అన్నమాట. ప్రభుత్వ అంచనాల ప్రకారము సుమారుగా ఏటా భారతదేశంలో 1.2 మిలియన్ పీపుల్ సడన్గా కార్డియాక్ అరెస్ట్కి గురవుతూ ఉన్నారంట. అంటే హార్ట్ ఫెయిల్యూర్ అనమాట. హార్ట్ ఫెయిల్యూర్ అయినప్పుడు వాళ్ళకి ఇమ్మీడియట్గా చికిత్స అందించాల్సి ఉంటుంది. దానినే సిపిఆర్ అని ఉంటుంది, ఎమర్జెన్సీ కేర్. ఈ సిపిఆర్లో భాగంగా ఏం చేస్తారు, ఆ హార్ట్ ఫెయిల్యూర్ అయినప్పుడు ఇమ్మీడియట్గా వాళ్ళ చెస్ట్ పైన ప్రెస్ చేసి వాళ్ళకి కావాల్సిన లైఫ్ బ్రీత్ని అందిస్తారనమాట. దాన్నే సిపిఆర్ అంటారు. అంటే కార్డియో పల్మనరీ రిససిటేషన్. ఈ కార్డియో పల్మనరీ రిససిటేషన్ రేటు భారతదేశంలో కేవలం 2% ఉందట. అంటే అవగాహన లేదు. హార్ట్ ఫెయిల్యూర్ అయినప్పుడు వాళ్ళని ఎలా సేవ్ చేయాలో ప్రజలకి అవగాహన లేదు. ఆ అవగాహనని కల్పించడం కోసము ఇమ్మీడియట్గా వాళ్ళకు అవసరమైన లైఫ్ బ్రీత్ని అందించడం కోసము ఈ అకాడమీని హైదరాబాద్లో ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. దీన్ని ఏర్పాటు చేస్తున్న సంస్థ ఈఎంఆర్ఐ గ్రీన్ హెల్త్ సర్వీసెస్ అనే ఒక సంస్థ దీన్ని ఏర్పాటు చేయబోతూ ఉంది. ఈ సంస్థ భారతదేశంలో అంబులెన్సులను ప్రొవైడ్ చేస్తూ ఉన్న, అంబులెన్సులను అందిస్తూ ఉన్న ఒక కంపెనీ. నెక్స్ట్ వన్, భారతదేశంలో రైల్వేల అభివృద్ధికి సంబంధించి తెలంగాణకి లింక్ అయిన టాపిక్. తెలంగాణలోని సికింద్రాబాద్లో కవచ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ని ఏర్పాటు చేయబోతా ఉన్నారంట. కవచ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్. కవచ్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్. దేశీయంగా అభివృద్ధి చేయబడిన ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్. రైల్వే యాక్సిడెంట్లు జరగకోకుండా ఇదొక భద్రతా వ్యవస్థ కవచ్. దీన్ని గతంలో మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ వాళ్ళు లాంచ్ చేశారు. ఈ కవచ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ని తొలిసారిగా సికింద్రాబాద్లో ఏర్పాటు చేయబోతా ఉన్నారు. అలానే మంత్రి కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ తెలంగాణలోని బేగంపేట స్టేషన్ని అభివృద్ధి చేయబోతా ఉన్నాము. బేగంపేట స్టేషన్ని 38 కోట్లతో దీన్ని ఆధునీకరించబోతా ఉన్నాము. అలానే ఈ బేగంపేట రైల్వే స్టేషన్ని ఫుల్లీ ఉమెన్ ఆపరేటెడ్ రైల్వే స్టేషన్గా మార్చబోతా ఉన్నామని చెప్పేసి ప్రకటించారు. అంటే తొలిసారిగా తెలంగాణలో ఈ బేగంపేట రైల్వే స్టేషన్ని మహిళలే నిర్వహించబోతా ఉన్నారు. సెక్యూరిటీ గార్డుతో మొదలు పెట్టుకొని ఆ రైల్వే స్టేషన్లో పనిచేసే ఉన్నత అధికారుల వరకు మొత్తం మహిళలే ఉంటారు. అలాంటి రైల్వే స్టేషన్నే ఉమెన్ ఆపరేటెడ్ రైల్వే స్టేషన్ అంటారు. మరి దేశంలో తొట్టతొలి మహిళా ఆధారిత మొత్తం మహిళలే నిర్వహిస్తూ ఉన్న రైల్వే స్టేషను రాజస్థాన్లోని జైపూర్లో గాంధీనగర్ అనే రైల్వే స్టేషన్. జైపూర్లోని గాంధీనగర్ రైల్వే స్టేషన్. గాంధీనగర్ అంటే మళ్ళీ గుజరాత్ అనుకోవద్దండి, జైపూర్, రాజస్థాన్లోని జైపూర్లో ఉన్న
గాంధీనగర్ అనే ఒక రైల్వే స్టేషన్ పేరు. ఇది భారతదేశంలో మొట్టమొదటి ఉమెన్ ఆపరేటెడ్ రైల్వే స్టేషన్ అనమాట. నెక్స్ట్ వన్, అవార్డుకి సంబంధించి కోదాడవాసికి గ్లోబల్ రాక్ మెకానిక్స్ అవార్డు. మైనింగ్ రంగంలో ఒక అవార్డు ఇస్తారు. మైనింగ్ రంగంలో సేవలు చేసినందుకు గాను, మైనింగ్ రంగంలో సుమారుగా పరిశోధనలు ఎవరైతే అద్భుతంగా చేసి ఉంటారో అటువంటి వాళ్ళకి గ్లోబల్ రాక్ మెకానిక్స్ అవార్డును ఇస్తారనమాట. ఆ గ్లోబల్ రాక్ మెకానిక్స్ అవార్డును తెలంగాణ సూర్యాపేట జిల్లాకు చెందిన కోదాడవాసి అయిన గద్దె మురళీ గారిని వరించింది. ఈయనకు ఎందుకు ఈ అవార్డు వచ్చింది అంటే భూగర్భ గనుల్లో రక్షణకు అవసరమైన కొన్ని స్తంభాల రూపకల్పన చేసినందుకు గాను ఈ అవార్డును ఇవ్వడం జరిగింది. సొసైటీ ఫర్ మైనింగ్, మెటలర్జీ అండ్ ఎక్స్ప్లోరేషన్ 2024 సంవత్సరానికి ఈయనకి ఈ అవార్డు దక్కింది. గుర్తుపెట్టుకోండి, ఈయన పేరు గద్దె మురళి. నెక్స్ట్ వన్, ఏఐ ఆధారిత రైలు టికెట్. జనరల్గా ఇప్పటి వరకు రైల్వే టికెట్లను బుక్ చేసుకోవాలంటే పెద్ద ప్రొసీజర్, టైం టేకింగ్. అలా కాకుండా ఇక నుంచి ఒక వాయిస్ చాట్ బాట్ ద్వారా రైల్వే టికెట్లను ఈజీగా బుక్ చేసుకునే సదుపాయాన్ని ఐఆర్సిటిసి అందుబాటులోకి తీసుకురాబోతూ ఉంది. దాని పేరే ఆస్క్ దిశ 2.0 చాట్ బాట్. ఆస్క్ దిశ అంటే ఆస్క్ డిజిటల్ ఇన్ఫర్మేషన్ టు సీక్ హెల్ప్ ఎనీ టైమ్ 2.0 చాట్ బాట్ అనమాట. ఈ చాట్ బాట్ ద్వారా ఐఆర్సిటిసి యాప్లోకి లేదంటే ఐఆర్సిటిసి వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి పాస్వర్డ్ సహాయం లేకుండానే ఈ చాట్ బాట్ ద్వారా వాయిస్ కమాండ్లు, చాట్ కమాండ్ల ద్వారా ఈజీగా టికెట్ని బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ డైరెక్ట్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఆస్క్ దిశ 2.0 చాట్ బాట్ని డెవలప్ చేసిన సంస్థ అంటే ఐఆర్సిటిసి. ఐఆర్సిటిసి ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్. ఇటీవలే వార్తల్లో ఉంది, మనం డిస్కస్ కూడా చేసుకున్నాం. ఐఆర్సిటిసి, ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఈ రెండు సంస్థలకు ఇటీవలే నవరత్న కంపెనీ హోదా ఇచ్చిందని చెప్పేసి కూడా మనము డిస్కస్ చేసుకున్నాం. ఐఆర్సిటిసి భారతదేశంలో 25వ నవరత్న కంపెనీ, ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషను ఇండియాలో 26వ నవరత్న కంపెనీ అని చెప్పేసి మనము డిస్కస్ చేసుకున్నాం. మళ్ళీ ఒకసారి రికాల్ కూడా చేస్తూ ఉన్నాం. ఒక్కొక్కసారి ఆ నెంబర్ కూడా అడుగుతాడు. ఐఆర్సిటిసి అంటే 25వ నవరత్న కంపెనీ, ఐఆర్ఎఫ్సి అంటే 26వ నవరత్న కంపెనీ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో టైం వచ్చినప్పుడు, కాంటెక్స్ట్ వచ్చినప్పుడు మనము గతంలో చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా ఇక్కడ రీకాల్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, స్పోర్ట్స్కి సంబంధించి విమెన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ తరహాలో, ఐపీఎల్ ఏ విధంగా అయితే పురుషులకు క్రికెట్కి సంబంధించి ఒక టోర్నమెంట్ ఎవ్రీ ఇయర్ బీసీసీఐ నిర్వహిస్తూ ఉందో, విమెన్కి సంబంధించి విమెన్ ప్రీమియర్ లీగ్ 2025 ఎడిషన్ని ముంబై ఇండియన్స్ మహిళా జట్టు గెలుచుకొనింది. ఫైనల్లో ఢిల్లీని ఓడించి ఈ కప్పుని రెండవసారి గెలుచుకొనింది. ఈ విమెన్ ప్రీమియర్ లీగ్ ఫస్ట్ ఎడిషన్ 2023లో జరిగింది. అప్పుడు విన్నరు ముంబై ఇండియన్స్ మహిళా జట్టు. 2024లో దీన్ని సెకండ్ ఎడిషను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మహిళా జట్టు గెలుచుకొనింది. 2025 మూడవ ఉమెన్ ప్రీమియర్ లీగ్ ఎడిషన్ మళ్ళీ ముంబై ఇండియన్స్ మహిళా జట్టు గెలుచుకొనింది. ఇక్కడ ఫోకస్ చేయాల్సింది ఢిల్లీని ఫైనల్లో ఓడించింది. ఈ 3 ఎడిషన్లలోనూ ఢిల్లీ వరుసగా ఫైనల్కి వచ్చింది. మరి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చేసి ముంబై ఇండియన్స్ మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ఈమెకు ఫైనల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. అలానే ఈమె ఇక్కడ ఇంకొక పాయింట్, హర్మన్ ప్రీత్ కౌర్ భారతదేశ మహిళా జట్టు క్రికెట్ కెప్టెన్ కూడా హర్మన్ ప్రీత్ కౌరే. నెక్స్ట్ వన్, స్పోర్ట్స్కి సంబంధించి అవార్డ్స్. హాకీ ఇండియా ఎవ్రీ ఇయర్ యాన్యువల్ అవార్డ్స్ ఇస్తుంది హాకీలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఆటగాళ్లకు. ఆ అవార్డుల్లో భాగంగా హాకీ ఇండియా బల్బీర్ సింగ్ సీనియర్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఈ సంవత్సరం ఇద్దరికి దక్కింది. ఒకరు భారత హాకీ మేల్ జట్టు కెప్టెన్
హర్మన్ప్రీత్ సింగ్, అలానే భారత మహిళా హాకీ జట్టు గోల్ కీపర్ సవితా పూనియా గారికి బల్బీర్ సింగ్ సీనియర్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు దక్కింది. ఈ పేర్లు ఇద్దరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. కన్ఫ్యూజ్ అవుతుంది. హర్మన్ప్రీత్ సింగ్ అంటే ఇండియన్ మెన్స్ హాకీ టీం కెప్టెన్, హర్మన్ప్రీత్ కౌర్ అంటే ఆమె భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెను. నెక్స్ట్ వన్, స్పేస్ టెక్నాలజీకి సంబంధించి మార్స్ మిషన్స్, అంగారకుడిపైకి మిషన్స్ పంపుతానే ఉన్నారు. భారతదేశం కూడా గతంలో 2013లో మంగళయాన్ మార్స్ ఆర్బిటర్ మిషన్ పేరిట ఒక మిషన్ని పంపింది. అలానే స్పేస్ ఎక్స్ ఫౌండరు ఎలాన్ మస్క్ కూడా 2026లో మార్స్ గ్రహంపైకి ఒక మిషన్ని పంపబోతా ఉన్నామని చెప్పేసి ప్రకటించారు. ఆ మిషన్ కనుక సక్సెస్ అయితే 2029 లేదా 2031లో అంగారక గ్రహంపైకి మేము మనుషులను పంపిస్తాము, మానవ సహిత యాత్ర చేపడతామని చెప్పేసి కూడా ఎలాన్ మస్క్ ప్రకటించారు. ఈ మిషన్లో భాగంగా ఎలాన్ మస్క్ 2026లో తమ స్పేస్ ఎక్స్ కంపెనీకి చెందిన స్టార్షిప్ రాకెట్ ద్వారా అంగారకుడిపైకి ఒక మిషన్ని పంపబోతా ఉన్నారంట, స్టార్షిప్ రాకెట్ ద్వారా. ఈ మిషన్లో భాగంగా టెస్లా కంపెనీ అభివృద్ధి చేసిన ఆప్టిమస్ అనే ఒక హ్యూమనాయిడ్ రోబోట్ను కూడా వీళ్ళు పంపుతా ఉన్నారు. టెస్లా కంపెనీ అభివృద్ధి చేసిన ఆప్టిమస్ అనే ఒక హ్యూమనాయిడ్ రోబోట్ను కూడా వీళ్ళు ఆ మిషన్లో భాగంగా పంపుతా ఉన్నారు. ఇది కనుక సక్సెస్ అయితే 2029 లేదా 31లో మానవ సహిత యాత్ర చేపడతామని చెప్పేసి కూడా ప్రకటించారు. ఇక్కడ ఫోకస్ చేయాల్సింది ఎలాన్ మస్క్ కంపెనీ మార్స్ పైకి స్టార్షిప్ రాకెట్ని. ఇటీవలే మనం వార్తల్లో కూడా చూసాం. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్, అంతర్జాతీయ స్పేస్ స్టేషన్లో చిక్కుకుపోయిన సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ అనే ఇద్దరు నాసా వ్యోమగాముల్ని తిరిగి భూమికి రప్పించడానికి ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ కంపెనీ క్రూ 10 అనే ఒక స్పేస్ క్రాఫ్ట్ మిషన్ని ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా పంపబోతా ఉన్నారు. ఈ క్రూ 10 మిషను సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ని భూమికి తీసుకురాబోతా ఉందని గతంలో కూడా తెలుసుకున్నాము. ఇవాళ వార్తల్లో కూడా ఉంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఈ పేర్లు. మార్స్ గ్రహంపైకి అయితే స్టార్షిప్ రాకెట్ని పంపబోతా ఉన్నారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి వాళ్ళని తీసుకురావడానికైతే ఫాల్కన్ 9 రాకెట్ని వాడుతూ ఉన్నారు. మనం గతంలో కూడా చెప్పాము, డిస్కస్ చేసుకున్నాము. ఈ ఫాల్కన్ 9 రాకెట్ అనేది రీయూజబుల్ అనేసి, పునర్వినియోగించదగిన రాకెట్టు. స్టార్షిప్ రాకెట్ కూడా రీయూజబుల్, పునర్వినియోగించదగిన రాకెట్ అని మనం గతంలో డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం. ఎందుకంటే ఈ మధ్యన మీరు అబ్జర్వ్ చేస్తే స్టార్ లింకు, స్టార్షిప్, స్టార్ లైనర్ అనే పదాలు వార్తల్లో ఎక్కువగా ఉన్నాయి. సో అవి రాబోయే యూపీఎస్సీ ఎగ్జామ్స్లో కూడా డైరెక్ట్గా అడగడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఇక్కడ కాంటెక్స్ట్ వచ్చింది కాబట్టి ఇంకొకటి చెప్తాను. భారతదేశం కూడా గగన్యాన్ మిషన్ కంటే ముందు ఒక హ్యూమనాయిడ్ రోబోట్ని గగన్యాన్ మిషన్ ద్వారా పంపబోతా ఉన్నారు. గగన్యాన్ మిషన్లో భాగంగా ఇండియా వాళ్ళు వ్యోమమిత్ర అనే ఒక ఫీమేల్ హ్యూమనాయిడ్ రోబోట్ని గగన్యాన్ మిషన్కి సన్నాహకాల్లో భాగంగా పంపబోతా ఉన్నారు. ఈ పేరు గుర్తుపెట్టుకోండి, వ్యోమమిత్ర. ఇది ఫీమేల్ రోబోట్ అని కూడా గుర్తుపెట్టుకోవాలి, ఫీమేల్ రోబోట్. ఇంకొకటి ఇది హాఫ్ హ్యూమనాయిడ్ రోబోట్ అంటే కంప్లీట్గా కాళ్ళు చేతులు అన్నీ ఉండవు, కేవలం చేతుల వరకే ఉంటుంది ఆ రోబోటు. జస్ట్ ఈ పార్ట్ వరకే ఉంటుంది, కాళ్ళు అవేమీ ఉండవు. ఎలా అడుగుతాడంటే డెఫినెట్లీ స్టేట్మెంట్స్లో అడగడానికి కూడా ఆస్కారం ఉంటుంది. వ్యోమమిత్ర హ్యూమనాయిడ్ రోబోటు అది మేల్ రోబోటా లేదంటే ఫీమేల్ రోబోటా అని అడగొచ్చు, లేదంటే హాఫ్ హ్యూమనాయిడా లేదంటే ఫుల్ హ్యూమనాయిడ్ రోబోటా అని కూడా అడగొచ్చు. సో ప్రతిదీ మనము డీటెయిల్డ్గా మైన్యూట్గా కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది, ముఖ్యంగా ఎస్ఎన్టీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ మాత్రం. నెక్స్ట్ వన్, ఇండియా టుడే కాన్క్లేవ్ 2025 సందర్భంగా ఇండియా టుడే అనే మీడియా సంస్థ ఏఐ ఆధారిత పాప్ స్టార్స్ని లాంచ్ చేసింది. భారతదేశంలోనే ఫస్ట్ కృత్రిమ మేధస్సు ఆధారిత పాప్ సింగర్స్. ఆ పాప్ సింగర్స్
పేర్లు ఐషన్, రూహ్. ఇవి ఏఐ పాప్ సింగర్స్ అనమాట. అంటే హ్యూమన్స్ కాదు, టెక్నాలజీని వాడి కల్చర్ని వీటన్నిటిని సమ్మిళితం చేసుకొని పాప్ సింగర్స్, పాప్ సాంగ్స్ని ప్లే చేస్తాయన్నమాట. ఐషన్, రూహ్. రూహ్ అనేది ఫీమేల్ పాప్ సింగరు, ఐషన్ అనేది మేల్ పాప్ సింగర్. ఇక్కడ ఫోకస్ చేయాల్సింది ఇవి ఇండియాస్ ఫస్ట్ ఏఐ బేస్డ్ పాప్ సింగర్స్. ఎలా అడుగుతా అంటే ఎగ్జామ్లో ఐషన్, రూ అనే పాప్ సింగర్స్ని లాంచ్ చేసిన సంస్థ ఇండియా టుడే. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. జులాంగ్ 1 చైనా యొక్క మొట్టమొదటి కార్బన్ 14 న్యూక్లియర్ బ్యాటరీ. UN80 ఇనిషియేటివ్. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ సైన్స్ 2906 crore డీల్ విత్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఫర్ ద ప్రొక్యూర్మెంట్ ఆఫ్ అశ్విని రేడార్స్. పురమిత్ర యాప్ ఆంధ్రప్రదేశ్. హడ్కో సిఆర్డిఏ మధ్య ఒప్పందము. అమరావతి నిర్మాణానికి 11,000 కోట్ల నిధులు ఇవ్వనున్న హడ్కో సంస్థ. హైదరాబాద్లో ఏర్పాటు కాబోతా ఉన్న భారతదేశపు తొలి రిససిటేషన్ అకాడమీ ఫర్ కార్డియాక్ ఎమర్జెన్సీ కేర్. సికింద్రాబాద్లో ఏర్పాటు కాబోతా ఉన్న కవచ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. కోదాడవాసికి గ్లోబల్ రాక్ మెకానిక్స్ అవార్డు గద్దె మురళి. ఆస్క్ దిశ 2.0 పేరిట చాట్బాట్ను లాంచ్ చేయబోతా ఉన్న ఐఆర్సిటిసి. ఉమెన్ ప్రీమియర్ లీగ్ 2025 ఛాంపియన్స్గా ముంబై ఇండియన్స్. హర్మన్ ప్రీత్ సింగ్ మరియు సవితా పూనియాకు దక్కిన హాకీ ఇండియా బల్బీర్ సింగ్ సీనియర్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్. 2026లో స్పేస్ ఎక్స్ స్టార్షిప్ మార్స్ మిషన్. ఎలాన్ మస్క్. ఇండియా టుడే లాంచ్ చేసిన కృత్రిమ మేధస్సు ఆధారిత పాప్ స్టార్స్ ఐషన్ అండ్ రూహ్. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ విల్ మీట్ యూ అగైన్ టుమారో. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్.